Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. పెళ్లి వేడుక కన్నుల పండుగగా ముగిసింది. బంధుమిత్రుల దీవెనలు అందుకున్న ఆ కొత్త జంట ఎంతో ఆతృతగా తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు ఫస్ట్ నైట్ గదిలోకి అడుగుపెట్టింది. అంతా బాగుందనుకున్న సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆత్రంగా గదిలోకి వెళ్లిన వరుడికి వధువు ఇచ్చిన ట్విస్ట్ ఊహ కందనిదిగా మారింది. తనను ముట్టుకోవాలంటే ముందుగా 90 లక్షలు తన చేతిలో పెట్టాలని ఆమె కండిషన్ పెట్టింది. ఆ మాట విన్న వరుడు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ అయ్యాడు. ఆగ్రాలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి హత్రాస్ ప్రాంతానికి చెందిన యువతితో ఇటీవలే అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి తంతు ముగిశాక ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లిన వరుడికి భార్య పెట్టిన డిమాండ్ చెమటలు పట్టించింది. అంత డబ్బు ఇవ్వడం సాధ్యం కాదని వరుడు చెప్పడంతో గదిలో మాటల యుద్ధం మొదలైంది. గొడవ శబ్దం విని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వారిని శాంతింపచేసే ప్రయత్నం చేసినా ఆమె తగ్గలేదు. పైగా తన పుట్టింటి వారికి ఫోన్ చేసి వరుడి కుటుంబంపై దాడి చేయమని పురమాయించింది. పరిస్థితి చేయి దాటిపోయింది. గదిలోకి అందరినీ పిలిచి లోపల లాక్ చేసి గ్యాస్ సిలిండర్ పైపును తొలగించి అందరినీ గాలిలో కలిపేస్తానని ఆమె బెదిరించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న వరుడి కుటుంబ సభ్యులు ప్రాణభయంతో బయటపడ్డారు. మొదట పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. తనకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, కేవలం డబ్బు కోసమే ఈ నాటకం ఆడానని ఆమె పోలీసుల ఎదుట నిర్మోహమాటంగా ఒప్పుకుంది. డబ్బు ఆశ చూపి పెళ్లి చేసుకుని ఆపై ఇలాంటి బ్లాక్మెయిల్ ప్లాన్తో వరుడికి చుక్కలు చూపించింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పెళ్లి పీటల మీద మొదలైన ఈ డబ్బు డ్రామా చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అనుకుంటే ఇక్కడ మాత్రం అదొక బిజినెస్ డీల్ లా మారి వరుడిని నిండా ముంచింది.